Hi guys, welcome or welcome back again. Today we are going to discuss about one of the very important topic of 5th sem mathematics, that is spanning set theorem. సో ఈరోజు మనం స్పానింగ్ సెట్ థీరం గురించి డిస్కస్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 hours 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEM.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 hours ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. దాని స్టేట్మెంట్స్ 2 ఉంటాయి. అవి డైరెక్ట్గా చదివితే టఫ్ అనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్తోని దాన్ని అర్థం చేసుకొని తర్వాత దాని స్టేట్మెంట్ని యాక్చువల్గా చూద్దాం, ఓకేనా? సో అయితే చూడండి, V అని ఒక వెక్టర్ స్పేస్ ఉంది. ఫస్ట్ V అని ఒక వెక్టర్ స్పేస్ ఉంది. అండ్ దెన్ దాని లోపల S అనేది ఇంకొక సబ్సెట్ ఉంది. V లోపలనే ఒక సబ్సెట్ S అని ఉంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ V అనే సెట్లో V1 V2 V3 ఇట్లా డాష్ 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 అప్ టు VN అని చెప్పేసి ఇన్ని వెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. VN వెక్టర్స్ ఉన్నాయి. అండ్ దెన్ S లోపల S ఏమని చెప్పినా నేను, సబ్సెట్ అని చెప్పినా కదా V లోపల ఉన్న సెట్. సో దీంట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్కి V1 V2 V3 అన్న 3 వెక్టర్స్ S లోపల ఉన్నాయి. సో S ఈజ్ నథింగ్ బట్ ది సబ్సెట్ ఆఫ్ V. ఆ తర్వాత ఇప్పుడు V అనేది వెక్టర్ స్పేస్ కదా. సో ఈ వెక్టర్ స్పేస్లో ఈ వెక్టర్ స్పేస్కి సంబంధించిన ఒక సబ్ స్పేస్ H తీసుకుందాం. సో H ఈజ్ అ సబ్ స్పేస్ ఆఫ్ V అయినప్పుడు అయితే H ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం మనం అని అంటే, ఈ సబ్ స్పేస్ ఏదైతే ఉందో H అనేది C1V1 + C2V2 + C3V3 అని చెప్పేసి రాస్తున్నాం. అంటే ఏం లేదు, ఈ S అనే సబ్సెట్ ఏదైతే ఉందో అది దాని లోపల ఉన్న వెక్టర్స్తోని మన దగ్గర ఉన్న H అనే సబ్ స్పేస్ ఏదైతే ఉందో అది వస్తుంది అన్నట్టు, అంతే. సో H ఈజ్ స్పాన్డ్ బై V1 V2 V3. H ఈజ్ స్పాన్డ్ బై V1 V2 V3 అంటే సో ఈ H అనే సబ్ స్పేస్ ఏదైతే ఉందో అది V1 V2 V3 వెక్టర్ల నుంచి వస్తుంది, ఓకేనా? సో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ కన్సిడర్ చేద్దాం. ఈ పాయింట్ మీదే ఇంకా ఇక్కడ నుంచి థీరం స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 3 వెక్టర్స్ ఉండే కదా V1 V2 V3 అని. సో V3 ఈజ్ కాంబినేషన్ ఆఫ్ V1 V2 అనుకుందాం. దట్ ఈస్ V3 అనేది V1 V2ని కంబైన్ చేస్తే ఎట్లనన్నా అడిషన్ అన్న సబ్స్ట్రాక్షన్ అన్న అట్లా చేస్తే V3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వస్తే ఏం రాయొచ్చు వస్తుంది. అది ఎట్లా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, ఇది నార్మల్గా తీసుకున్నాం, ఇదే ఉండాలని ఏం లేదు. V1 + V2 ఆర్ V1 - V2 అట్లా అయినా ఉండొచ్చు.
సో అయితే V3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే 2V1 + 3V2 అని చెప్పేసి తీసుకున్నాం. సో మనం ఏమన్నాం నార్మల్గా V3 ఈజ్ కాంబినేషన్ ఆఫ్ V1 V2 అని చెప్పినాం. V1 V2ని ఎట్లయినా కంబైన్ చేస్తే V3 వస్తుందని చెప్పినాం అంతే. సో నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇట్లా తీసుకున్నా V3ని ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అండ్ V2 అయినప్పుడు మనం ఇనిషియల్గా మనకి హెచ్కి ఈక్వేషన్ ఉందా 1 ఉంది. సో ఇప్పుడు ఈ V3ని తీసుకెళ్ళి హెచ్ లోపల పెడదాం ఏమవుతుందో. సో ఏమవుతుందో చూద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు C1V1 + C2V2 అట్లానే ఉన్నాయి ప్లస్ C3 × V3 ప్లేస్లో నేను ఈ టర్మ్ రాసేసిన C3 ప్లేస్లో 2V1 + 3V2 అని రాసిన తర్వాత ఇవి రెండు టర్మ్స్ అట్లానే కిందికి వచ్చినాయి. అండ్ దెన్ C3 × this 2V1 will be 2C3V1 అండ్ దెన్ 3V2 × this C3 will be 3C3V2. ఓకేనా. సో ఆ తర్వాత ఇప్పుడు C1V1 అండ్ దెన్ ఇక్కడ ఏముంది చూడండి 2C3V1 ఉంది. సో రెండిట్లో V1 కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసిన నేను V1ని తీస్తే C1 + 2C3 ఆఫ్ V1 వచ్చింది ప్లస్ C2 + 3C3 ఆఫ్ V2 వచ్చింది. అంటే ఈ రెండిట్ల నుంచి V2ని కామన్ తీసినాక సో ఏం లేదు హెచ్ ఉండే హెచ్ లోపల ఈ V3ని తెచ్చి సబ్స్టిట్యూట్ చేసినాక ఆ టర్మ్స్లలో V1 టర్మ్స్ ఉంటే వాటిని కామన్ తీసినాం, V2 టర్మ్స్ ఉంటే వాటిని కామన్ తీసినాం అంతే. సో అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న ఏదైతే కాంబినేషన్ ఉండేనో దీంట్లో ఈ C1 C2 C3 వాల్యూస్ అనేవి స్కేలార్ వాల్యూస్. స్కేలార్స్ ఆర్ నథింగ్ బట్ ది కాన్స్టెంట్. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న C1 + 2C3 అనేది ఇది కూడా తప్పకుండా కాన్స్టెంట్ అవుతుంది కదా. కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. సేమ్ వేలో కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ కూడా ఒక కాన్స్టెంట్ వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం రాయొచ్చు హెచ్ ఈజ్ ఈక్వల్ టు K1V1 + K2V2 అని రాయొచ్చు. రాస్తే దీని నుంచి మనం ఏం రాయొచ్చు హెచ్ ఈజ్ అ స్పాన్ ఆఫ్ V1 V2 అని రాయొచ్చు. ఏం లేదు V1ని V2ని లీనియర్ కాంబినేషన్లో రాస్తే హెచ్ వస్తుంది. కాబట్టి ఈ హెచ్ ఏదైతే ఉందో అది స్పాన్డ్ బై V1 V2 అని రాయొచ్చు దీని నుంచి. ఇంతకుముందు మనం రాసుకోలేమా ఇక్కడ వీటి మూడింటిని యాడ్ చేస్తే హెచ్ వస్తే హెచ్ ఈజ్ స్పాన్డ్ ఆఫ్ V1 V2 V3 అని రాసినట్టు సేమ్ వేళ ఇక్కడ కూడా వీటి రెండింటిని కంబైన్ చేస్తే హెచ్ వస్తుంది కాబట్టి హెచ్ ఈజ్ స్పాన్డ్ బై V1 V2 అని రాసినాం. అయితే ఇప్పుడు ఈ 3 స్టెప్స్ అబ్జర్వ్ చేసినాం అనుకోండి దీనికి సంబంధించిన ఫస్ట్ స్టేట్మెంట్ వస్తుంది స్పానింగ్ సెట్ది. ఏంటి చూడండి ఫస్ట్ హెచ్ ఏదైతే ఉందో అది ఇనీషియల్గా స్పాన్ ఆఫ్ V1 V2 V3 అని రాసినాం. దట్ ఈజ్ ఎస్ అనే సెట్ ఏదైతే ఉండేనో దానికి స్పాన్ చేస్తే హెచ్ వస్తుంది అని రాసినట్టు ఇనీషియల్గా. ఆ తర్వాత నెక్స్ట్ అదే హెచ్ స్పాన్ ఆఫ్ V1 V2 అని వచ్చింది. సో ఇనీషియల్గా V1 V2 V3 అని 3 వెక్టర్లు ఉండే తర్వాత 2 వెక్టర్స్ వచ్చినాయి. సో ఏది పోయింది ఇక్కడ V3 అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఎప్పుడు ఎలిమినేట్ అయింది ఈ V3 అనేది కాంబినేషన్ ఆఫ్ V1 V2 దట్ ఈస్ V3 అనేది ఈ సెట్లో ఉన్న రిమైనింగ్ వెక్టర్స్ యొక్క కాంబినేషన్లో రాసినప్పుడు V3ని దీంట్లో ఈ సెట్లో ఉన్న రిమైనింగ్ వెక్టర్స్ల కాంబినేషన్లో రాసినప్పుడు ఈ రిమైనింగ్ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పాన్ అనేది హెచ్ని ఫర్దర్గా ప్రొడ్యూస్ చేస్తుంది అంతే. అంటే ఏం లేదు చూడండి నేను ఇక్కడ రాసిన మంచిగా అర్థమవుతుంది. సో ఎస్లో ఉన్న ఒక వెక్టర్ సో ఫస్ట్ ఎస్లో V1 V2 V3 ఉండే ఒక వెక్టర్ దట్ ఈస్ V3ని మిగిలిన దట్ ఈస్ V1 అండ్ V2 ఏవైతే మిగిలిన ఉండేనో సో వాటి కాంబినేషన్లో రాసినాం అనుకోండి. రాస్తే V3ని తీసేస్తే మిగిలినవి కూడా హెచ్ని స్పాన్ చేస్తాయి. అంటే ఇంతకుముందు V3ని V2 V1 కాంబినేషన్లో రాసినాక V3ని ఎలిమినేట్ చేసినాక రిమైనింగ్ V1 V2 ఏవైతే ఉన్నాయో అవి కూడా హెచ్ని స్పాన్ చేసినాయి. సో అదే ఇప్పుడు థీరం ఒక్కసారి స్టేట్మెంట్ చదివితే ఇంకా క్లియర్ అవుతుంది చూడండి. సో ఇంతకుముందు నేను లిమిటెడ్ V1 V2 V3 అని లిమిటెడ్గా తీసుకుని ఉంటే కదా ఇక్కడ మనం చాలా వెక్టర్స్ తీసుకొని చేస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తా చూడండి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్లో మనకి 2 పాయింట్స్ ఉంటాయి ఏ అండ్ దెన్ బి అని చెప్పేసి. ఫస్ట్ ఏనే చూద్దాం. ఏ అర్థమైపోతే ఇంకా బి ఈజీగా అర్థమైపోతుంది. బి పెద్ద అదేం కాదు. సో జస్ట్ ఏ ఒక్కటి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి ఎందుకంటే ఈజీగానే ఉంటుంది కానీ కొంచెం టఫ్గా కూడా ఉంటుంది. సో అయితే ఫస్ట్ చూద్దాం. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు V1 V2 VP బి అ సెట్ ఇన్ V. సో ఇంతకుముందు తీసుకొని ఉంటుంది కదా పెద్దది V తీసుకొని లోపల ఎస్ చిన్నది అండ్ సో ఎస్ ఈజ్ అ సెట్ ఇన్ V అండ్ లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు సో వీకి సంబంధించిన హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V2 VP. అంటే ఈ సెట్ ఏదైతే ఉందో ఎస్ సెట్ దాని స్పాన్తోని హెచ్ వస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V2 V డాష్ డాష్ అప్పుడు VP అయినప్పుడు ఇఫ్ ఏ చూడండి ఫస్ట్ పాయింట్ ఇఫ్ వన్ ఆఫ్ ది వెక్టర్స్ ఇన్ ఎస్ సే VK. సో ఇంతకుముందు V3 ఏదైతే తీసుకుని ఉంటుందో దాంట్లో ప్లేస్లో VK.
సో ఎస్ లోపల ఉన్న ఏదైనా ఒక వెక్టర్ వీకే అనేది ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్. సో ఎస్ లోపల చాలా వెక్టర్స్ ఉండే, దాంట్లో ఒక వెక్టర్ వీకే తీసుకున్నాం. దీన్ని ఎట్లా రాస్తున్నాం? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్. సో మిగతా వెక్టర్స్ అన్నింటినీ లీనియర్ కాంబినేషన్లో వీకేని రాయగలిగితే దెన్ ద సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎస్ బై రిమూవింగ్ వీకే. సో ఆ తర్వాత ఎస్ లోపల మనం వీకేని రిమూవ్ చేసినాం అనుకోండి, దట్ ఈజ్ ఎస్ లోపల ఫస్ట్ ఇవన్నీ ఉండే, దీంట్లో వీకే కూడా ఉండే. వీకేని మిగతా వాటి లీనియర్ కాంబినేషన్లో రాసి ఈ వీకేని తీసేసినాం అనుకోండి, తీసేస్తే మిగిలిన వెక్టర్స్ అన్నీ కూడా హెచ్ని మళ్ళీ తిరిగి స్పాన్ చేస్తాయి. స్టిల్ దే స్పాన్ హెచ్ అని చెప్పేసి ఉంది అంతే. సో దెన్ ద సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎస్ బై రిమూవింగ్ వీకే. ఎస్ లోపల నుంచి వీకే తీసేసిన తర్వాత మిగిలిన వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టిల్ స్పాన్స్ హెచ్. సో అవి కూడా స్టిల్ స్పాన్స్ హెచ్. ఇంతకుముందే రాసిన ఉంటాం కదా ఇదే v1 v2 v3ల నుంచి v3ని తీసేసినాక ఏం మిగులుతాయి? v1 v2 మిగులుతాయి. అవి ఏం చేస్తున్నాయి? హెచ్ని ఫర్దర్గా స్పాన్ చేస్తున్నాయి. ఆ తర్వాత సెకండ్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్లు ఉంటాయని చెప్పినా కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే హెచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ సెట్లో 0 ఉన్నప్పుడు సమ్ సబ్సెట్ ఆఫ్ ఎస్. సో ఏం లేదు, ఎస్ లోపల ఉన్న ఏదైనా ఒక సబ్సెట్ హెచ్కి బేసిస్ అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో ఇదంతా బేసిస్ అంటే ఏంటి అదంతా తెలుసుకుంటూ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్న దాని ప్రూఫ్ అయితే చూద్దాం, ఏకి సంబంధించిన ప్రూఫ్. ఆ తర్వాత మళ్ళీ బి దగ్గరకు వద్దాం, ఓకేనా? ఫస్ట్ ఏది అయితే ప్రూఫ్ చేద్దాం. సో ప్రూఫ్లో చూడండి, గివెన్ ఫస్ట్ ఏం తీసుకుని ఉంటే మనం ఎస్ లోపల ఇన్ని వెక్టర్స్ తీసుకుని ఉంటుంది, దట్ ఈస్ v1 v2 డాష్ డాష్ వీపీ వరకు తీసుకుని ఉంటుంది. సో దీనికి ముందు vp-1 ఉంటుంది. అయితే లెట్ వీపీ బి అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ v1 v2 అప్ టు vp-1. సో ఇంతకుముందు v3 ఎట్లయితే v1 + v2 లాగా తీసుకుని ఉంటామో అట్లా తీసుకోనికే ఇక్కడ వీపీ తీసుకుంటున్నాం అంతే. సో వీపీని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్లా రాస్తున్నాం. దెన్ ఏమవుతుంది అప్పుడు? వీపీ ఈజ్ ఈక్వల్ టు, అయితే ఒక చిన్న పాయింట్, నేను ఇంతకుముందు v3ని c1v1 + c2v2 అక్కడ ఇవి కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి c1 టర్మ్స్లలో తీసుకుని ఉంటే ఇక్కడ ఏ టర్మ్స్లలో తీసుకుంటున్నాం చూడండి, అంతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వీపీ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు? a1v1 + a2v2 డాష్ డాష్ అప్ టు AP-1 ఇంటూ VP-1 లాగా రాయొచ్చు. ఏం లేదు, వీటి కాంబినేషన్లో వీపీని రాస్తున్నాం అంతే. సో రాస్తే ఈ a1 వాల్యూస్ అనేటివి అంటే ఏంటి? జస్ట్ స్కేలార్ వాల్యూస్, దట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి అంతే. సో అదే ఇక్కడ రాసినాం, వేర్ a1 a2 అప్ టు AP-1 ఆర్ ది స్కేలార్స్. అండ్ దెన్ ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇనీషియల్గా ఏం చెప్పినాం చెప్పండి? హెచ్ ఈజ్ అ స్పాన్ ఆఫ్ v1 v2 అప్ టు వీపీ అని చెప్పేసి చెప్పిన ఉంటాం కదా. సో చెప్తే ఇక్కడ మనం డైరెక్ట్ హెచ్ తీసుకోకుండా హెచ్ లోపల ఒక ఎక్స్ తీసుకొని దాని టర్మ్స్లో రాస్తాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు స్పాన్ ఆఫ్ v1 v2 అప్ టు వీపీ. సో ఏం లేదు, ఇంతకుముందు నేను ఏం చెప్పినంటే మీకు హెచ్ ఈజ్ అ స్పాన్ ఆఫ్ v1 v2 v3 అని ఎప్పుడు రాసుకున్నాం? హెచ్ ఈజ్ ఈక్వల్ టు c1v1 + c2v2 + c3v3 అయినప్పుడు స్పాన్ ఆఫ్ v1 v2 v3 అని రాసుకున్నాం. సేమ్ వేలా ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? హెచ్ ఈజ్ అ స్పాన్ ఆఫ్ దిస్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు ఏం రాయొచ్చు ఇప్పుడు నేను? స్పాన్ ఆఫ్ ఇవంతా అంటే c1v1 + c2v2 + c3v3 అప్ టు cpvpగా రాయొచ్చు అంతే కదా. స్పాన్ అంటే ఏం లేదు, జస్ట్ ఏదో ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి ఆ సెట్స్ వెక్టర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోవాలంతే. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ హెచ్ తీసుకోకుండా డైరెక్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పేసి హెచ్ ప్లస్లో ఎక్స్ తీసుకున్నాం అంతే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అంతా వచ్చిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ అన్నీ అట్లానే పెట్టుకున్నాను నేను. కానీ ఇంతకుముందు మనం ఒకటి ఫైండ్ అవుట్ చేసి పక్కకు పెట్టుకుని ఉంటుంది, వీపీ ఇది పక్కన ఉండని అని చెప్పినా కదా నేను. సో ఈ వీపీ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకుందాం ఇప్పుడు. సో తెచ్చుకుంటే చూడండి, ఈ CP-1 ఇంటూ VP-1 వరకు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయలేము, జస్ట్ వాటిని అట్లానే వదిలిపెట్టాము. ఈ CP-VP ప్లస్లో ఈ వీపీ ఏదైతే ఉందో దీని దగ్గర ఈ వాల్యూ తెచ్చుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. వీపీని ఏమన్నా ఉంటుంది మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్ అని ఉంటుంది కదా, అక్కడ నుంచే మనకి ఇది వచ్చి ఉండే. సో ఇవి తెచ్చుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చేస్తే ఈ CP అట్లానే ఉంది, VP ప్లస్లో a1v1 డాష్ డాష్ అప్ టు AP-1 ఇంటూ VP-1, a1v1 అప్ టు AP-1 ఇంటూ VP-1. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ c1v1 ఉంది, ఈ టర్మ్లో కూడా ఇంకొక v1 టర్మ్ అనేది ఉంది, అవునా కదా?
అవును. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ V1 టర్మ్స్ని కామన్ తీసుకుంటున్నా. సో అయితే చూడండి ఇక్కడ ఏముంది, V1ని బయటికి తీసినాక ఇక్కడ C1 మిగులుతుంది ప్లస్ ఈ బ్రాకెట్ల నుంచి వచ్చే CP ఇంటూ దిస్ A1 మిగులుతుంది, అంతే కదా. CP ఇంటూ A1 ప్లస్ ఈ V2ని కామన్ తీస్తే V2ని కామన్ తీసిన ఇక్కడ C2 వచ్చింది. అండ్ దెన్ ఈ బ్రాకెట్ లోపల ఏమొస్తుంది, CP ఇంటూ దిస్ A2 V2ల నుంచి CP ఇంటూ A2 వస్తుంది. సో CP ఇంటూ A2 సేమ్ వేలా లాస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి, VP మైనస్ 1ని కామన్ తీస్తే ఇక్కడ VP మైనస్ 1 కదా లాస్ట్లో ఉన్నది, VP మైనస్ 1ని కామన్ తీసిన రెండిట్ల నుంచి తీస్తే ఏం మిగులుతాయి కాన్స్టెంట్స్, ఇక్కడ CP మైనస్ 1 మిగులుతుంది. అండ్ దెన్ బ్రాకెట్ లోపల నుంచి వచ్చే CP ఇంటూ దిస్ AP మైనస్ 1, CP ఇంటూ AP మైనస్ 1 ఆఫ్ VP మైనస్ 1 అనే టర్మ్ మిగులుతుంది. ఒక్క నిమిషం కొంచెం పాజ్ చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అర్థం చేసుకుంటే మాత్రం ఈజీగానే ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఏంటి, ఈ C1 అనేది కాన్స్టెంట్, ఇంతకుముందు తీసుకున్న ఈ A1 వాల్యూస్ అనేవి స్కేలార్స్, అవి కూడా కాన్స్టెంటే. కాన్స్టెంట్ ప్లస్ కాన్స్టెంట్ ఏమవుతుంది, ఇది మొత్తం కాన్స్టెంట్ అవుతుంది, దట్ ఈస్ K1 అనుకోవచ్చు. సేమ్ వేలా ఇది కూడా కాన్స్టెంట్ అవుతుంది, ఇవన్నీ కాన్స్టెంట్స్ అవుతాయి. సో X ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు, K1 V1 ప్లస్ K2 V2. మీరు ఎగ్జామ్లో ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలో చెప్తా కానీ ఒకసారి ఇది చూద్దాం. K1 V1 ప్లస్ ఇది అర్థం చేసుకోనికి అండర్స్టాండింగ్ పర్పస్కి సో KP మైనస్ 1 ఇంటూ VP మైనస్ 1 రాయొచ్చు. రాస్తే ఇవన్నీ స్కేలర్స్ ఉన్నాయి, వీటి మల్టిపుల్స్, వీటిని వెక్టర్స్తోని మల్టిప్లై చేసి వీటి కాంబినేషన్లో Xని రాయగలుగుతున్నాం. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఏం రాయొచ్చు నేను, X ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V2 డాష్ డాష్ అప్ టు VP మైనస్ 1 అని రాయొచ్చు. ఇగో ఈ వెక్టర్స్కి కాంబినేషన్లోనే కదా Xని రాసినాం మనం. K1 అంటే కాన్స్టెంట్స్తోని వీటిని మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోయినాం, అదే కదా లీనియర్ కాంబినేషన్. సో Xని ఇట్లా రాసినాం కాబట్టి లీనియర్ కాంబినేషన్లో X ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ దిస్ వెక్టర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇనీషియల్గానేమో X ఏదైతే ఉందో అది స్పాన్ ఆఫ్ V1 V2 అప్ టు VP ఉండే, కానీ ఫర్దర్గా మనం ఏం చేసినట్టు VP ఏదైతే ఉందో దీన్ని రిమైనింగ్ అన్ని వెక్టర్స్ యొక్క కాంబినేషన్లో రాసినట్టు V1 V2 V3 వాటిని అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోయి VPని రాసినట్టు. రాసినప్పుడు మనకి ఏమైంది, X ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ VP మైనస్ 1 అని చెప్పేసి వచ్చింది, అంటే VP అనేది రిమూవ్ అయిపోయింది. సో ఈ లీనియర్ కాంబినేషన్లో రాయగలిగిన వెక్టర్ VP ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసినా కూడా మిగిలిన వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిల్ Xని స్పాన్ చేస్తాయి, అంతే. అంటే ముందు ఫస్ట్ ఈ అన్ని వెక్టర్స్ కలిపి ఒక డ్యూటీ చేస్తుండే, దట్ ఈస్ స్పానింగ్ అని చెప్పేసి ఒక డ్యూటీ చేస్తుండే. సో ఇప్పుడు ఈ VP ఏదైతే ఉందో దాన్ని కాంబినేషన్లో రాసి దాన్ని తీసేసినాం అనుకోండి, దాన్ని తీసినా కూడా వీటికి పెద్ద ఫరక్ పడలేదు, దట్ ఈస్ దాన్ని తీసేసినా కూడా స్టిల్ ఆ డ్యూటీ స్పాన్ అనే డ్యూటీ ఏదైతే ఉందో అది అట్లనే జరుగుతుంది విత్ ది వెక్టర్స్, విత్ ది రిమైన్డ్ వెక్టర్స్. VP తీసేసినాక మిగిలిన వెక్టర్స్ కూడా స్టిల్ ఆ జాబ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ టూ స్టెప్స్ రాసేయండి మీరు. X ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 అప్ టు VP మైనస్ 1. సో ద సెట్ V1 VP మైనస్ 1 స్పాన్స్ H ఈవెన్ ఇఫ్ VP ఈజ్ రిమూవ్డ్ అని చెప్పేసి. సో ఒక్కసారి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాసినట్టేమో చదివి సెకండ్ దగ్గరకు పోదాం. దట్ ఈస్ VK ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్ ఇన్ S, దెన్ ద సెట్ ఫార్మ్డ్ బై రిమూవింగ్ VK స్టిల్ స్పాన్స్ H. సో ఇక్కడ VK ఉంది కానీ మనం ఇంతకుముందు VP తీసుకున్నాం, దట్ ఈస్ లాస్ట్ ఎలిమెంట్. VP తీసుకోవాలని ఏం లేదు, వేరే వెక్టర్స్ ఏవైనా తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని రిమైనింగ్ వెక్టర్స్ యొక్క కాంబినేషన్లో రాస్తే దాన్ని తీసేసినాం అనుకోండి, రిమూవ్ చేసినా కూడా స్టిల్ దీన్ని తీసేసినాక మిగిలిన సెట్ కూడా Hని స్పాన్ చేస్తుంది, అంతే. సో 2 వర్డ్స్ గుర్తుంటే చాలు, దట్ ఈస్ ఏంటి, లీనియర్ కాంబినేషన్. ఏదన్నా ఒక దాన్ని లీనియర్ కాంబినేషన్లో రాస్తాం, సెకండ్ ఏం చేస్తాం, దాన్ని తీసేస్తాం. సో దాన్ని రిమూవ్ చేసినా కూడా స్పాన్స్ అనే డ్యూటీ ఏదైతే ఉందో అది స్టిల్ జరుగుతుంది, అంతే. నెక్స్ట్ B, ఈ స్టేట్మెంట్లోనే సెకండ్ పాయింట్ B ఉంటుంది. సో దట్ ఈస్ H ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఈ H అనే సబ్ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో 0 వెక్టర్ ఉండదు. ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఈ S ఉంది కదా, సో Sకి సంబంధించిన సబ్సెట్ ఏదైతే ఉందో అది బేసిస్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి, బేసిస్ ఫర్ H అని. సో బేసిస్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్, బేసిస్ అని ప్రూవ్ చేయాలంటే. సో బేసిస్ అంటే ఏంటో ఒక్కసారి చూసి ఇది కూడా చూద్దాం. ఇది ఇంకా ఈజీగానే ఉంది చూడండి, ఫస్ట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అది.
సో ఫస్ట్ బేసిస్ చూద్దాం, చూసి ప్రూఫ్ చూద్దాం, అది సెకండ్ది. సో బేసిస్ అంటే ఏం లేదు చూడండి, నార్మల్గా బి అనే ఏదైనా ఒక సెట్ని బేసిస్ అని చెప్తాం ఆఫ్ హెచ్కి బేసిస్ అని ఎప్పుడు చెప్తాం అని అంటే ఈ రెండు కండిషన్లని ఈ బి అనే సెట్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై చేయాలి. ఏంటది అని అంటే బి ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్. సో ఈ బి అనే సెట్ ఏదైతే తీసుకుంటున్నామో అది లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి. అండ్ దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, ఈ హెచ్కి బేసిస్ అంటున్నాం కాబట్టి ఈ హెచ్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఈ బీకి సంబంధించిన వెక్టర్స్ని స్పాన్ చేసి రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు B1 B2 డాష్ డాష్ అప్ టు బీపీ ఉన్నాయనుకోండి, ఉంటే ఈ బి హెచ్కి బేసిస్ అవుతుంది. ఎప్పుడు ఈ బి అనేది లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి. అండ్ దెన్ ఈ హెచ్ ఏదైతే ఉందో దీన్ని స్పాన్ ఆఫ్ దిస్ వెక్టర్స్ ఆఫ్ బీగా రాయాలి. దట్ ఈస్ స్పాన్ ఆఫ్ B1 B2 అప్ టు బీపీగా రాయగలిగితే అది బేసిస్ అవుతుంది. బి అనేది హెచ్కి బేసిస్ అవుతుంది. అయితే మనకి క్వశ్చన్లో ఈడ బి లేదు, ఎస్ ఉంది. దట్ ఈస్ క్వశ్చన్లో ఏం చెప్పింది మనకి సెకండ్ పాయింట్, సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ బేసిస్ ఫర్ హెచ్. సో హెచ్ ఏదైతే ఉందో అది బేసిస్ అని ప్రూవ్ చేయాలి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ ఎస్ లోపల ఏముండే మనకి ఇనీషియల్గా V1 V2 డాష్ డాష్ అప్ టు వీపీ ఉండే. సో అయితే ఈ బేసిస్ ఏదైతే ఉందో దీని డెఫినేషన్ని మనం ఎస్కి అనుగుణంగా రాసుకుంటే ఏం చెప్పాలి, ఇప్పుడు ఎస్ అనేది లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి. అండ్ దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ వెక్టర్స్ ఆఫ్ ఎస్గా రాయగలగాలి సెకండ్ వన్ బేసిస్ అని ప్రూవ్ చేయడానికి. అయితే ఈ సెకండ్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు మనం అప్పటి నుంచి చేసింది ఏంటిది, ఇదే కదా. కాకపోతే ఇక్కడ ఎస్ అనేది సబ్సెట్ అని తీసుకుంటున్నాం. సో అంటే ఇవి మొత్తం ఉండాల్సిన అవసరం లేదు, కొన్ని ఉన్నా నడుస్తుంది. సో అయితే ఇది కేస్ 1లో ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి కేస్ 1లో దీన్ని ప్రూవ్ చేసేసినాం కాబట్టి జస్ట్ ఇది లీనియర్ ఇండిపెండెంటా లీనియర్ డిపెండెంటా అనేది కొంచెం డిస్కస్ చేసుకుంటే సెకండ్ పాయింట్ అనేది అయిపోతుంది. సో అయితే ఫస్ట్ మనం దీన్ని డిబేట్ లాగా రాస్తాం. సో ఫస్ట్ ఏమనుకుంటామనంటే ఇఫ్ ఒరిజినల్ స్పానింగ్ సెట్ ఎస్ ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్, డైరెక్ట్గా అది లీనియర్ ఇండిపెండెంట్ అని తీసుకుంటున్నాం. తీసుకుంటే ఫ్రమ్ ఏముంది మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ ఎస్ ఉంది. సో ఎస్ ఏదైతే ఉందో అది లీనియర్ ఇండిపెండెంట్ ప్లస్ ఇట్ స్పాన్స్ హెచ్ కాబట్టి బేసిస్కి సంబంధించిన రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. సో హెన్స్ ఇట్ ఈస్ బేసిస్ ఫర్ హెచ్ అని డైరెక్ట్గా రాయొచ్చు. ఎప్పుడు ఎస్ని లీనియర్ ఇండిపెండెంట్ అని మనమే డైరెక్ట్గా తీసుకున్నప్పుడు. ఒకవేళ అది లీనియర్ ఇండిపెండెంట్ కాదు అనుకుందాం, కాకపోతే ఏమవుతుంది, డిపెండెంట్ అవుతుంది. ఐదర్ ఇండిపెండెంట్ అయినా కావాలి, డిపెండెంట్ అయినా కావాలి. సో ఇండిపెండెంట్ కాదనుకుంటున్నాం, కానప్పుడు ఏమవ్వాలి, డిపెండ్ అవ్వాలి. సో డిపెండ్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇఫ్ వన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ ఎస్ డిపెండ్స్ ఆన్ అదర్స్. సో ఏదో ఒక వెక్టర్ ఎస్ లోపల అది డిపెండ్ అయింది అనుకోండి వేరే వాళ్ళ మీద. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ లోపల ఏదో ఒక వెక్టర్ V3 ఉంది, అది V1 మీద డిపెండ్ అయింది. దట్ ఈస్ V3 ఈజ్ ఈక్వల్ టు 2V1 లాగా వస్తుంది. ఇట్లా రావడాన్ని డిపెండ్ అంటాం, అంతే కదా. సో అయితే మనం ఏం చేయొచ్చు, మనం ఇంతకుముందు ఏం చేసి ఉంటుంది, VP ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ డాష్ డాష్ అప్ టు VP మైనస్ 1. రిమైనింగ్ అన్నిటి కాంబినేషన్లు ఉంటే వీపీని తీసేసి ఉంటుంది, మనం ఎలిమినేట్ చేసి ఉంటుంది. సేమ్ వేళ ఒకవేళ ఎస్ లోపల ఏదన్నా ఒక వెక్టర్ వేరే వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద డిపెండ్ అయింది అనుకో, ఇప్పుడు V3 2V1 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ స్పాన్ ఆఫ్ ఎస్లో ఏదైతే ఉందో దాంట్లో V3 ప్లేస్లో దీన్ని రాసేస్తాం 2V1లా. అంటే ఏమవుతుంది, V3 ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి ఈ డిపెండెంట్ వెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేస్తున్నాం మనం, కెన్ బి డిలీటెడ్ బై పార్ట్ ఏ. సో ఈ విధంగా మనం ఎప్పటి వరకు చేస్తాం, సో యాజ్ లాంగ్ యాజ్ there are two or more vectors that is dependent. సో ఈ విధంగా ఎన్ని డిపెండెంట్ వెక్టర్స్ ఉన్నా కూడా వాటిని ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఏం లే, V3 అనేది పక్క దాని మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్ అయితే ఈ డిపెండ్ అయిన వాల్యూని తెచ్చి సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, V3తో సంబంధం లేదు, ఇంకా దాన్ని డిలీట్ చేసేయచ్చు. సో ఈ విధంగా ప్రతి డిపెండెంట్ వెక్టర్ని డిలీట్ చేసుకుంటూ పోతే లాస్ట్లో ఏం మిగులుతాయి, ఇండిపెండెంట్ ఉన్నవే మిగులుతాయి. దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు. డిపెండెంట్ ఉన్న వాటికి ఆడ ఛాన్సే లేదు ఉండడానికి, కాబట్టి అవన్నీ ఎలిమినేట్ అయిపోతుకుంటూ ఉంటాయి. సో దిస్ ప్రాసెస్ ఇన్ స్పానింగ్ సెట్ వీ కెన్ రిపీట్ దిస్ ప్రాసెస్ అంటిల్ స్పానింగ్ సెట్ ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్. సో దాంట్లో ఎన్ని డిపెండెంట్ వెక్టర్స్ ఉన్నా కూడా వాటిని అన్నిటిని ఎలిమినేట్ చేసి లీనియర్ ఇండిపెండెంట్ని మాత్రమే పెట్టుకోవచ్చు మనం. కాబట్టి స్పానింగ్ సెట్ ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్ ఉన్నంత వరకు మనం ఇంతకుముందు ఇక్కడ ప్రాసెస్ చేస్తుంటాం కదా, తీసుకుపోయి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం. సో అట్లా చేసుకుంటూ ఉంటాం, రిపీట్ చేసుకుంటాం. సో హెన్స్ సబ్సెట్ ఎస్ ఈజ్ అ బేసిస్ ఫర్ హెచ్.
సో అందుకే ఈ ఎస్ అనేది డైరెక్ట్ ఎస్ అని తీసుకోకుండా సబ్సెట్ అని తీసుకున్నాం. ఎందుకు, ఏమన్నా డిపెండెంట్ వెక్టర్స్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసేస్తున్నాం. చేస్తుంటే ఎస్ లోపల కొన్ని వెక్టర్స్ మిగులుతాయి కాబట్టి హెన్స్ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ అ బేసిస్ ఫర్ హెచ్. కాబట్టి ఎస్ లోపల ఉన్న కొన్ని వెక్టర్సే హెచ్కి బేసిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ అ బేసిస్ ఫర్ హెచ్ అని చెప్పేసి తీసుకున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ప్రూవ్ అయింది. దట్ ఈస్ సమ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ బేసిస్ ఫర్ హెచ్ అని చెప్పేసి. సో దట్స్ ఇట్. ఏ అనేది పాయింట్ ఇది, బి అనేది పాయింట్ ఇది. సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా కింద కామెంట్ చేయండి, మళ్ళీ చేయమన్నా కూడా చేసే వీడియో. ఇంకా ప్లేలిస్ట్లో పోయి ఎంపీసీఎస్కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.